हरि शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्री गुरवे नमः। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। वन्दे परब्रह्म चिदात्मकं सद्वन्दे गुरुं शान्तमुमेशमीशं वन्दे शिवानन्द गुरुप्रवीरं वन्दे सदा ज्ञानपि वन्दनीयान् अनन्तसुखदातारमखण्डानन्दविग्रहम् दयालुमतिसन्तुष्टं वन्देऽहं मम सद्गुरुं रागादिरोगान् सततानुषक्ता न शेषकाया प्रवृता न शेषान् औत्सुक्यमोहारतिदान् जिघाना यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै यः पूर्ववैद्याय नमोऽस्तु तस्मै। ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వశిష్ఠ గీత స్థితి ప్రకరణము. ఇక్కడ మనకి మనశ్శాంతికి మార్గంగా వశిష్ఠుల వారు అనేక విధాలుగా ఉపాయాలు చెప్పారు. అలాగే యథార్థమైనటువంటి దర్శనం ఎలా ఉంటుందో కూడా వివరణ ఇచ్చారు. దాన్ని మరికొంత చెబుతూ సమస్త పదార్థములందును వ్యవహరించుచున్నను ఎవడు ఆయా పదార్థములతోడ అనురక్తిని సంగమును పొందక నిర్లేపముగాను ఆకాశము వలె నిర్వికార ఏకరూపముగాను వెలయచు ఆత్మయందు స్థితి కలిగి ఉండును అట్టి మహాత్ముడు సాక్షాత్తు పరమేశ్వరుడే అన్నారు. ఇట్టి వాడిని భగవంతుడు అనబడతాడు కూడా. ఎందుకంటే ఈ తత్వం ఎవరిలో అయితే ఉంటుందో వారు సాక్షాత్తు భగవత్ స్వరూపులే ఉంటారు. ఇళ్ళ మీద నడిచే భగవంతుడే. కావున ఎవరైతే ఇక్కడ దేన్ని అంటకుండా నిర్లేపంగా ఉంటారో వారిని పరమేశ్వరుడు అనవచ్చని చెబుతూ అటువంటి తమ ప్రకాశ ద్వంద్వములు గూర్చిన కల్పన లేనివారు కాలమున ఆత్మయై పరుగువాడును సౌమ్యుడును మిగుల సమత్వము కలిగిన వాడు స్వస్థ చిత్తుడును ఆత్మపదమును పొందినవాడు అయినటువంటి మహనీయుడే. అట్టి మహనీయునకు నేను నమస్కరిస్తున్నాను అన్నారు వశిష్ఠుల వారు ఇక్కడ. ఎందుకంటే వశిష్ఠుల వారే సాక్షాత్ భగవత్ స్వరూపుడు. అటువంటిది ఎవరైతే ఈ తత్వాన్ని అందుకుంటారో, ఎవరిలో అయితే ఈ యొక్క ద్వంద్వములు కూర్చున్న కల్పన ఉండదో, కాలమునకు ఆత్మయై పరుగువాడు అంటే సర్వము కూడా తానే ఆత్మయే ఎవరైతే వెలియుచుంటాడో, సౌమ్యత్వంతో ఉంటాడో, మిక్కిలి సమత్వంతో ఉంటాడో, తన యొక్క స్వస్థానములో ఎవరైతే స్వస్థితిలో ప్రశాంతంగా ఎవరైతే నిశ్చలత్వాన్ని పొందుతారో ఈ స్వస్థ చిత్తునికి అటువంటి ఆత్మ పదమును నెలకొన్నటువంటి అటువంటి మహనీయునికి నేను నమస్కరిస్తున్నాను అని వశిష్ఠుల వారే అటువంటి వారు ఎంత వందనీయులవుతారో చెప్పారు. దీన్ని బట్టి ప్రామాణికంగా ఈ ఆత్మ పదమును అందుకున్న వారి కంటే గొప్పదైనటువంటి స్థితి మరొకటి లేదు అని గ్రహించుకోవాలి.
కావున విచిత్రములై మనోహర వైభవముతో కూడినవైనటువంటి జగత్తునందలి సృష్టి స్థితి వినాశన కల్పనల అన్నింటి యందును ఎవరికైతే సదా అపరిచ్ఛిన్నమైన బ్రహ్మాకార వృత్తి కలిగి ఉండునో, జగత్తునందు అంతటా ఒక్క బ్రహ్మము మాత్రమే కలదనే బుద్ధి ఎవరికి కలిగి ఉండునో, అట్టి పరమ బోధయుక్తునకు సాక్షాత్తు శివస్వరూపునకు నా యొక్క నమస్కారము అన్నారు వశిష్ఠుల వారు. కావున ఎవరైతే ఈ యొక్క జగత్ విషయాలుగా అనేకమైనటువంటి విచిత్రములు, మనోహరములు, వైభవములతో కూడినటువంటి ఈ జగత్తంతా కూడా ఒకోనొకప్పుడు వృద్ధి చెంది ఉంటుంది, ఒకోనొకప్పుడు ఇదంతా కూడా స్థితంగా ఉంటుంది, ఒకోనొకప్పుడు అది లయమవుతూ ఉంటుంది. ఇలా సృష్టి స్థితి లయములు అనేవి అంటే కనపడతాయి, కొంతకాలం ఉంటాయి, కనపడకుండా అయిపోతూ ఉంటాయి. ఈ విధంగా జగత్తులో ప్రతి దాంట్లోనూ కూడా ఈ మూడు తత్వాలు ఇమిడే ఉన్నాయి. కానీ వాటి వాటి విషయంగా ఎవరైతే ఏ విధమైనటువంటి మార్పునికి లోనవ్వరో, అంటే ఎవరికైతే సదా అపరిచ్ఛిన్నమైన బ్రహ్మాకార వృత్తే కలిగి ఉంటారో, అంటే సృష్టిలో కానీ స్థితిలో కానీ లయత్వములో కానీ ఏకం ఒక్కదాన్ని చూస్తారు. దేన్ని అది ఎంతో గొప్పదిగా తలంచరు, దేన్ని ఆశ్చర్యంగా చూడరు. ఏదైనా సరే బ్రహ్మమునందు ఇది సహజమే అన్నట్టుగా తీసుకుంటారు. కనుక ఏది జరిగినా అదంతా బ్రహ్మాకార వృత్తితోనే గమనిస్తూ ఉంటారు. కావున జగత్తునందంతటా కూడా ఒక బ్రహ్మము మాత్రమే కలదనే బుద్ధి ఎవరికైతే ఉదయిస్తుందో, ఎవరైతే ఈ స్థితిలో ఉంటారో అటువంటి మహనీయునికి నా యొక్క వందనము. వశిష్ఠుల వారు చెప్తున్నారు, అటువంటి మహనీయునికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. వశిష్ఠుల వారు అంతటి వారి చేతే నమస్కరించబడతారు ఆ స్థితిని అందుకోగలిగితే అని దీన్ని బట్టి మనము గ్రహించుకోవాలి. ఈ విధముగా వశిష్ఠుల వారు మనకి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క యథార్థమైన సత్య దర్శనం అంటే ఏమిటో తెలియచెప్పి, ఈ శరీరం అనేది ఒక నగరం, ఇది ఎందుకంటే ఇదొక దేహాలయము అన్నారు. నవద్వారే పురే దేహి అని భగవానుడే మనకి భగవద్గీతలో చెప్పారు. ఈ దేహము నవద్వారములు కలిగినటువంటి ఒక పట్టణము అన్నారు ఆయన. అందు నేను హాయిగా ఉన్నాను అని చెప్పారు. కనుక ఈ దేహం అనేది ఎలా ఒక పట్టణం అంటే ఒక నగరము, అది ఎలా అనేది వర్ణన చేసి వశిష్ఠుల వారు ఇప్పుడు మనకి తెలియజేయబోతున్నారు. కావున ఉత్తమమైనటువంటి ఆత్మపదమును అవలంబించిన వాడును ఘటోత్పత్తి అనే ప్రయోజనము సిద్ధించిన వెనక కుమ్మరి వారి చక్రము యొక్క భ్రమణం వలె దేహధారణాది వ్యవహారములు సలుపువాడు అగు జీవన్ముక్తుడు శరీరమనే నగరమునే రాజ్యమును పరిపాలించుచున్నను కర్మాదుల చేత అంటబడడు అన్నాడు. ఎలా ఉంటాడు ఈ జీవన్ముక్తుడు, ఎలా ఉంటాడో చెప్తున్నాడు ఇక్కడ. ఎవరైతే ఈ ఉత్తమమైనటువంటి ఆత్మ పదమును పొంది ఉన్నారో, అవలంబిస్తూ ఉంటారో, ఆ స్థితినే అనుభవిస్తూ ఉంటారో, అదే విధముగా ఘటోద్భవము అంటే కుండ తయారు చేసేటప్పుడు కుమ్మరివాడు ఎలా అయితే ఆ కుండ తయారు చేయటానికి ఎలా అయితే ఆ యొక్క చక్రం ఏదైతే ఉందో దాన్ని తిప్పుతూ ఆ కుండను తయారు చేస్తూ ఉంటాడు. ఆ చక్రం యొక్క భ్రమణం అలా జరుగుతూ ఉంటుంది. అక్కడ ఆ వృత్తిని అనుసరించి ఆ యొక్క చక్రం యొక్క తిరుగుటం అనేది అలా జరుగుతూ ఉంటుంది. కుమ్మరివారి సారే అంటారు దీన్ని. కనుక ఈ విధంగా చక్ర భ్రమణం వలె ఈ దేహధారణాది వ్యవహారములు సలుపువారైనప్పటికీ కూడా, అంటే ఎలా అయితే కుమ్మరివాడు ఆ చక్రాన్ని మొదలుపెట్టి ప్రారంభించి ఆ కుండని దాన్ని తగిలించి అలాగ అది తిరుగుతూ అనేది సహజంగా జరిగిపోతూ ఉంటుంది అంతే, ప్రమేయం లేకుండానే. అలానే ఈ యొక్క జగత్తులో ఉండి కూడా ఈ దేహధారిని అంటే ఈ దేహాన్ని ధరించిన వారై ఉండి కూడా ఈ దేహంతో ఉన్నారు కనుక సకల వ్యవహారాలు కూడా చక్కబెడుతూ కూడా అనేక విషయాల్లో అంటే వ్యవహారముల్లో వర్తింప చేస్తూ కూడా సలుపుతూ కూడా జీవన్ముక్తుడైనటువంటి వాడు ఎలా ఉంటాడంటే ఈ శరీరం అనేటువంటి నగరములో రాజ్యమును పాలించుచున్నను కర్మాదుల చేత అంటబడడు అన్నారు. ఈ శరీరమే ఒక నగరం అండి. ఈ నగరములో ఉండే రాజులా ఉంటాడు జీవన్ముక్తుడు. కనుక ఈ ఆత్మస్థానంలో ఉంటాడు.
కనుక రాజుగా ఉండి చక్రవర్తిలా ఉండి ఈ యొక్క నగరాన్ని అంతటినీ కూడా పాలిస్తుంటాడు. కానీ దేని చేత అంటాడు. ఎలా అయితే మనకి జనక మహారాజుని చెప్తారు. ఆయన ఒక చక్రవర్తి. మిథిలా నగరాన్ని పరిపాలించి కూడా ఆయన ఎంత మాత్రము అంటలేదు. ఒక్కొక్క సమయంలో మిథున కాలిపోతూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి వచ్చి, అయ్యా మీ యొక్క నగరం అంతా కూడా అగ్నికి ఆహుతైపోతుంది అని పక్క వాళ్ళు చెబితే, ఇప్పుడు దానికి ఆ సమయం అయింది కనుక అది ఆహుతవుతుంది, మిథుల నాది కాదు కదా అన్నారు. అంటే ఏంటి, ఇంతకాలం దాన్ని పరిపాలన చేశాడు ఆయన, కానీ ఈనాడు నాది అనుకోలేదు. అదే విధంగా ఈ చక్రవర్తిగా ఉన్నటువంటి స్థానంలో ఇక్కడ కూడా ఆత్మస్థానంలో ఎవరైతే ఉంటారో, ఈ దేహమే ఒక నగరములా ఉంటే ఆ నగరాన్ని పాలిస్తాడు కాని అంటడు. దాని పట్ల ఎటువంటి మోహము లేనివాడే ఉంటాడు. కేవలము నగరం ఉంది కనుక పాలిస్తాడంతే, అక్కడతో దాన్ని వదిలేస్తాడు. కనుకని పాలించుచున్నను కర్మాదుల చేత అంటబడకుండానే ఉంటాడు. ఏది నేను చేస్తున్నాననేటువంటి అహంకారంతో ఉండడు, దేహ అభిమానంతో ఉండడు. కేవలం తన శక్తి ప్రభావం చేతి ఈ నగరం అంతా కూడా పాలన చేయబడుతూ ఉంటుంది. కావున అట్టి తత్వజ్ఞానికి ఉద్యానవనమున వంటి స్వశరీరము అనేటువంటి మహాపురము భోగ మోక్షములు రెంటినీ కూడా ప్రసాదిస్తున్నది. కాబట్టి అయ్యేది అతనికి సుఖము కొరకే అగును కానీ దుఃఖము కొరకు కాదన్నారు. ఇంతకీ ఎవరైతే ఆత్మ సామ్రాజ్యాధిపత్యాన్ని అలంకరించి ఉంటారో, తాముగా ఆత్మగా గుర్తించి దేహంతో సంగత్వం లేకుండా, ఈ దృశ్యంతో సంగత్వం లేకుండా చక్రవర్తిలా ఉంటారో, వారి యొక్క స్థితి ఎలా ఉంటుందో చెప్తున్నారు ఇక్కడ. అటువంటి తత్వజ్ఞానికి ఒక ఉద్యానవనం, ఈ శరీరం ఉందే, ఈ దేహం ఉందే, అది ఒక నగరం అన్నారు ఇందాక, కానీ ఇప్పుడు అది ఉద్యానవనం అంటది అవుతుంది. ఈ యొక్క ఉద్యానవనంలో విహరిస్తాడు. ఉద్యానవనములో విహరించేవాడు ఎలా అయితే ఆహ్లాదాన్ని పొందుతాడో, అలాగే ఈ శరీర పాలన చేస్తూ కూడా ఆహ్లాదాన్ని పొందుతాడు ఆత్మజ్ఞుడుగా ఉన్నటువంటి వాడు. కనుక అటువంటి స్వశరీరం అనేటువంటి మహాపురము ఇది భోగాన్ని కలిగిస్తుంది, మోక్షాన్ని కలిగిస్తుంది. ఈ మోక్షాన్ని రెండింటినీ కూడా ప్రసాదిస్తుంది. ఎందుకంటే రెండు రకాలుగా కూడా దీంతో వాడు ఆనందాన్ని పొందుతాడు. ఈ దేహంలో ఉంటాడు, కానీ ఈ దేహం అనే దాన్ని ఒక పురములా చూస్తాడు, ఒక నగరములా చూస్తాడు. దేని చేత ఇంద్రియాల చేత కూడా తాదాత్మ్యం పొందడు, తానుగానే ఉంటాడు, చక్రవర్తిగా ఉంటాడు. ఇదంతా కూడా వ్యవహారం చేస్తూ ఉంటుంది, కానీ ఎక్కడా మనసు అనేది దీంతో సంగత్వం కలిగి ఉండదు. కనుక దానికి ఎక్కడా కూడా మర్మం ఉండదండి, భేదము రాదు, కల్మషాలు పుట్టవు, గుణాలు ఉండవు. కావున జగత్తులో వ్యవహారం అంతా కూడా స్వచ్ఛందంగా ఉంటుంది, చాలా పవిత్రంగా ఉంటుంది, చాలా నిర్మలంగా ఉంటుంది. కనుక అటివాడు అందరికీ వందనీయుడు అవుతాడు, అందరి పట్ల మిత్ర స్వభావం కలిగి ఉంటాడు, చక్కగా స్వేచ్ఛగా ఉంటాడు, ఎప్పుడూ ఎవరికి దేనికి వంగే ప్రసక్తే లేదు. కావున అటువంటి పవిత్రమైన జీవన విధానం కలిగి ఉంటాడు కనుక వాడికి ఆహ్లాదంగానే ఉంటుంది. జ్ఞానికి దేహం ఉన్నప్పుడు కూడా, దేహంతో చర్యలు చేస్తున్నప్పుడు కూడా అది ఆనందదాయకం అవుతుంది తప్ప దాన్ని కష్టంగా దుఃఖభూయిష్టంగా చూడడండి. అది కూడా అనుభవిస్తాడు, చక్కగా దాన్ని వాడుకుంటాడు, తద్వారా వచ్చే ఆనందాన్ని అందుకుంటాడు. అంటే ఏమిటి, ఇంద్రియాలకు లోనై వచ్చే ఆనందం కాదండి, ఇంద్రియాలకు అతీతంగా ఉండి దాని యొక్క కర్తవ్య నిర్వహణలో దాన్ని నడుపుతూ తాను ఆనందమయుడై ఉంటాడు. ఎక్కడైతే చిత్తం ఉంటుందో, ఎక్కడైతే దానికి కల్మషాలు ఉంటాయో, భావాలు ఉంటాయో, అక్కడే మనకి అనేక రకాల మర్మములు వస్తాయండి, తద్వారా భేదాలు వస్తాయి, అవే మనకి దుఃఖాలకి కారణాలు అవుతాయి. కానీ ఇక్కడ ఎక్కడా కూడా దేహంతో అంటడు కనుక ఇది ఎలా అయితే చక్కగా మనము ఎవరి నుంచో తెచ్చుకున్నటువంటి ఒక విలువైన వస్తువుని ఎలా అయితే వాడి పదిలంగా మళ్ళీ వాళ్ళకి అప్పచెప్పాలి కనుక పదిలంగా వాడి దాన్ని అప్పచెప్తామో, అలాగే దేహాన్ని కూడా చక్కగా వాడతాడు, ఎలా వాడాలో అలా వాడతాడు, పవిత్రంగా వాడతాడు. కనుక దాన్ని ఏ క్రియాచరణలో ఉంచాలో ఆ క్రియాచరణలో పెట్టి వాడతాడు, సత్కర్మాచరణలో.
ఈ విధంగా అది పునీతమైపోతుంది. ఆ దేహం కూడా పునీతమైపోతుంది. అందుకే మహనీయులు జీవించినటువంటి మహనీయులు ఉన్నటువంటి ఈ దేహం కూడా పవిత్రమవుతుందండి. అందుకే దేహాలకు కూడా అంత పూజనీయత వస్తుంది. మరి క్రమేపీ ఆ యొక్క ఆకృతులకే మనం ఆలయాలు కూడా కడుతున్నాం. ఎందుకంటే ఇంతకాలము కూడా దాంట్లో ఉన్నటువంటి ఆత్మ పరమ పవిత్రం కనుకని ఆ యొక్క వాసన, ఆ యొక్క పవిత్రత అనేది దేహానికి కూడా అంటుతుంది. కావున వారు ఈ యొక్క దేహాన్ని ఏ విధంగా చూసుకున్నప్పటికీ కూడా ఒక విధంగా ముక్తికి వాడుకుంటారు, చక్కగా మోక్షానికి అనుగుణంగా చేయవలసిన సాధనా క్రమాల్లో దీన్ని చక్కగా ఈ పాత్రని వాడుకుంటారు. అలాగే వ్యవహార క్రియలు చేస్తున్నప్పుడు, వ్యవహార పరంగా ఉన్నప్పుడు నిర్మలంగా ఉండి దేంతోటి అంటకుండా స్వచ్ఛందంగా ఉండి చక్కగా పవిత్రంగా దేహాన్ని వర్తింప చేస్తూ ఉంటారు. ఇలా ఏ భావన లేకుండా చేసేటువంటి క్రియాచరణలో ఎంతో ఆనందం ఉంటుందండి. ఏ యొక్క ఫలాన్ని ఆశించకుండా, ఎందుకంటే భావన లేకపోవడం వల్ల ఏమవుతుంది, ఫలితాన్ని ఆశించవలసిన అగత్యం ఉండదు. కనుక ఏ ఫలాన్ని ఆశించకుండా ఈ విధంగా చేసేటువంటి విధానమే యథార్థముగా నిష్కామ కర్మాచరణ అండి. ఏ కామత్వం లేకుండా, ఏ ఫలము లేకుండా సత్సాంగత్యం చేస్తూ అదే విధంగా సత్కర్మాచరణలో ఉంటాడు. ఈ విధంగా రెండు రకాలుగా కూడా దేహాన్ని ఉన్నతంగానే వాడతాడు. ముక్తి కొరకు వాడుకుంటాడు, లోక వ్యవహారంలో కూడా దాన్ని పవిత్రంగా వాడతాడు. కనుక అయ్యేది అతనికి సుఖము కొరకే అగును గాను దుఃఖము కొరకు కాదు. ఏ విధంగా చూసుకున్నా దేహం అనేటువంటి నగరం అతనికి సుఖాన్ని ఇస్తుంది కానీ దుఃఖం ఇవ్వదండి. కనుక దాన్ని బరువుగా మోయలేక మోస్తున్నట్టుగా, లేకపోతే ఈ దుఃఖపడుతూ ఉండడం ఇట్లాంటివి ఏమి ఉండవండి. చక్కగా ఆనందంగా ఉంటాడు, తృప్తిగా ఉంటాడు. కావున ఈ శరీరము అజ్ఞానికి అనంత దుఃఖములకు నిలయమై ఉంటుంది, కానీ జ్ఞానికి అనంత సుఖములకు నిలయమై ఉంటుంది. ఇదే దేహం అండి, ఇదే పురము. కానీ అజ్ఞానికి ఈ దేహము అనేక దుఃఖాలకు కారణమై ఉంటుంది, నిలయమై ఉంటుంది. కానీ జ్ఞానికి అనంత సుఖములకు నిలయమై ఉంటుంది. ఏ విధంగా చూసుకున్నా దేహరీత్యా కూడా వాడు ఆనందంగానే జీవిస్తాడు. ఆత్మతత్వంతో ఉంటాడు, ఆత్మగా ఉంటాడు, ఆనందమయుడై ఉంటాడు. కానీ దేహరీత్యా కూడా వాడు ఆనందమయుడుగానే జీవిస్తాడు. జ్ఞాని అయితే, అజ్ఞాని అయితే అనేక దుఃఖాలు పాల్పడుతూ ఉంటాడు. కనుక శత్రునాశకుడు అయినటువంటి ఓ రామచంద్ర, నీ శరీరము నశించిన నీ శరీరము నశించిన జ్ఞానికి అసత్యముకు ఒకంత వస్తువు నశించినదే అగును. ఉన్నచో భోగమోక్ష సుఖములు రెండును ఉత్పన్నమవును. కాబట్టి ఈ శరీరము జ్ఞానికి సుఖదాయకమే ఉన్నది. ఇక్కడ జ్ఞాని యొక్క భావనలో శరీరం యొక్క ఉత్పత్తికి అంటే ఉండడానికి లేకపోవడానికి వ్యత్యాసం చెప్తున్నారు. శరీరం ఉందనుకోండి, జ్ఞానికి దేహంతో ఉన్నాడనుకోండి, ఎంతవరకు ఆయుష్ ఉంటుందో అంతవరకు ఆ విధి ప్రకారము ఆ దేహంతో ఉండాలి. కనుక ఆ పాత్రను ధరించి ఉండాలి. కానీ ఆ పాత్రను ధరించి ఉన్నంత కాలం కూడా జ్ఞాని ఎలా ఉంటాడంటే భోగమోక్షాలకు నిలయంగా దీన్ని వాడుకుంటాడు. రెండు కూడా దీనివల్ల పొందుతూ ఉంటాడు. అంటే చక్కగా ముక్తికి ఎలా అయితే దీన్ని వాడుకోవాలో ఆ రకంగా మోక్షానికి అనుగుణంగా చక్కగా దీంతో సాధనా క్రమంలో జీవిస్తాడు, విధానంలో జీవిస్తాడు. ఎప్పుడైతే తనకి ఏ రకమైన కల్మషాలు లేవో సంతోషమైన జీవన విధానం ఉంటుంది కనుక ఆ సంతోషాన్ని కూడా అనుభవిస్తాడు. ఆ ప్రేమని అందరికీ అందిస్తాడు. సహజంగా వచ్చేటువంటి ఆ ప్రేమని అందరితో పంచుకుంటాడు. ఈ విధంగా శరీరం ఉంటే భోగము మోక్షము రెండు వస్తాయండి. ఎందుకంటే అట్టివారు ఎందరికో వందనీయులవుతారండి. వారు ఏ విధంగానూ సన్మానింపబడాలని కోరుకోరు, ఏ కోరిక ఉండదు. కానీ వారు కోరకపోయినా ఆ దేహము ఎందరికో పూజనీయమవుతుంది కనుక ఎందరో దాన్ని తప్పనిసరిగా అనేక విధాలుగా సన్మానం చేస్తారు, అంటే గౌరవిస్తారు. కనుక తను కోరకే వచ్చినది ఏదైతే ఉందో తాను ఏ రకంగాను అసలు అక్కడ మనసే లేదండి. కనుక ఆ దేహరీత్యా దాన్ని అనుభవిస్తారు. ఆ విధంగా కూడా అది భోగాలను అనుభవిస్తుంది. అదే విధంగా మోక్షానికి అది అనువుగా ఉంటుంది. ఒకవేళ అదే దేహము
నశించే సమయం వచ్చిందనుకోండి, దాన్ని వదిలిపెట్టేటువంటి సమయం వచ్చిందనుకోండి, దాన్ని జ్ఞాని అయితే ఎలా తీసుకుంటాడంటే చాలా తేలిగ్గా తీసుకుంటాడు. అయ్యో, ఇప్పటివరకు ఈ దేహంతో ఉన్నాను కదా, ఇప్పుడు ఇది పోతుంది అని ఏమాత్రము కలత చెందడు, బాధపడ్డు. కనుక శరీరము నశించినప్పుడు జ్ఞానం ఎలా ఉంటాడంటే, అసత్య వస్తువు ఒకంత వస్తువు నశించినదే అగును కనుక ఇది అసత్యం కదా, ఈ అసత్యం అనేటువంటి ఈ వస్తువు ఎప్పటికైనా నశించేదే అనే విషయం ముందే తెలుసుకుని ఉంటాడు కనుక ఎలానో అది నశించే తత్వంతో ఉండేది కనుక ఎలానూ నశిస్తుంది, ఏదో ఒక రోజున తప్పకుండా అది నాశనాన్ని పొంది తీరుతుంది. ఈ సత్యాన్ని తెలుసుకుని ఉంటాడు కనుక దాన్ని అంతే సహజంగా తీసుకుంటాడు తప్ప ఏ మాత్రము దుఃఖాన్ని పొందడు. కనుక జ్ఞానికి దేహం అనేది ఉన్నా లేకపోయినా ఏ విధంగా రెండు విధాలుగా కూడా వారు ఉన్నతంగానే ఉంటారు. కనుక ఉన్నప్పుడు మోక్షప్రదంగాను దాన్ని అనుభవిస్తారు, భోగప్రదంగా కూడా అంటే దాని కోరకపోయినా వచ్చేటువంటి భోగాల్ని నిరాకరించేందుకు వీలుండదు. కనుక దేన్ని నిరాకరించేది కాదు, తను ఏది కోరలేదు కనుక ఆ దేహాన్ని ఎవరైనా పూజించినా సన్మానించినా లేక గౌరవించినా ఏది జరిగినా దేహానికి వదిలేస్తాడు, దానిగా అనుభవిస్తాడు. కనుక రెండు రకాలుగా కూడా ఈ శరీరం అనేటువంటి నగరములో ఉండేటువంటి చక్రవర్తిలా ఉండే ఆత్మస్థానంలో ఉంటే కనుక ఏ విధంగా చూసినా నీకు ఆనందమే దక్కుతుంది. కానీ ఆ స్థానములో నిలబడకపోతే మాత్రం, దేహంతో అంటుకుని ఉంటే మాత్రం అన్ని దుఃఖాలు బాధలు. కావున ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే విడువడడం అనేది ఒకటి తెలుసుకోవాలి. దేహముతో విడువడి తన్ను తాను గ్రహించుకుని తానైన ఆత్మస్థితిలో తానైనటువంటి ఆత్మగా తాను నిలబడగలిగితే ఎక్కడ దుఃఖానికి తావు లేదండి, బయట లేదు లోపల లేదు. బయట కూడా దుఃఖము రాదండి, వారికి సంకటాలు రావు, వాటంతట అవే దుళ్ళిపోతూ ఉంటాయి. ఇదే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణి అన్నారు. ఎందుకంటే ఈ జ్ఞానం ఎవరిలో అయితే నిలిచిపోతుందో స్థిరపడిపోతుందో వారికి గతములో ఉండేటువంటి కర్మ బంధనాలు కూడా పటాపంచలైపోతాయి. కావున శత్రువులు కూడా మిత్రులైపోతారండి, ఆటంకాలు అనుకూలంగా మారిపోతాయి. వారు ప్రత్యేకంగా ఏది కోరకపోయినప్పటికీ కూడా వారి దారి అంతా కూడా పూలబాట కిందే ఉంటుందండి. వారి సంకల్పం చేయక ముందే ఏదైనా లఘుమాత్రం చిన్న సంకల్పము అనేది కలిగితే వెంటనే నెరవేరిపోతుందండి. అక్కడ ఉండేటువంటి శక్తి అంత గొప్పది. ఆ విధంగా దేహపరంగాను వారు ఆనందంగానే జీవిస్తారు, అలాగే అది ఉన్నప్పుడు ఆనందంగానే జీవిస్తారు, ఉన్నప్పుడు దాన్ని ముక్తి కొరకు ఉపయోగించుకుంటారు, భోగపరంగా కూడా దానికి అది కనుక భోగం ఉంటే దాన్ని అనుభవింప చేస్తారు, అంతే తప్ప దాన్ని దూరంగా పరుగు పెట్టేపట్టి విధానం ఉండదండి. ఈ విధంగా లేనప్పుడు అది పోయినప్పుడు కూడా అది సహజంగానే తీసుకుంటారు. కనుక ఎప్పుడైనా ఏ స్థితిలో అయినా జ్ఞాని ఆనందంగానే ఉంటాడు. కావున శత్రునాశకుడు అయినటువంటి ఓ రామచంద్ర, దుఃఖరహితుడును స్వస్థ చిత్తుడగు జ్ఞాని ఈ శరీర నగరమును పాలించుచు ఇంద్రుడు తన పట్టణమునందు ఉండనట్లుగా సుఖంగా ఉంటాడు. ఎలా అయితే ఆ ఇంద్రుడు రాజ్యాన్ని పరిపాలించుకుంటూ తన పట్టణంలో హాయిగా ఉన్నాడో అలాగే ఎవరైతే తనని ఈ నగరానికి రాజుగా తెలుసుకుని తన ఆత్మగా తెలుసుకుంటారో, ఇది ఒక దేహాన్ని అనేది ఒక పట్టణంగా తెలుసుకుంటారు, నగరంగా తెలుసుకుంటారో వారి ఇందులో స్వస్థ చిత్తం. ఎందుకంటే ఆత్మ ఎందే చిత్తం నెలకొని ఉంటుంది, ఇంక మళ్ళీ అటు ఇటు పోదండి. కనుక ఆ యొక్క స్వస్థతను పొందినటువంటి వాడు ఇంద్రుడు ఎలా అయితే ఆ ఇంద్రభోగాలు అనుభవిస్తూ హాయిగా ఉంటాడో అలా ఈ దేహం అనే నగరములో ఉండి కూడా ఆత్మ అనేటువంటి ఈ యొక్క ఆత్మ అనేటువంటి చక్రవర్తి స్థితి ఆనందంగా హాయిగా ఉంటారు. కావున జ్ఞాని యొక్క మనస్సు అనేటువంటి మదపటేనుగు జన్మ అనేటువంటి గోతి యందు ఎన్నటికీ పడదు. ఎందువల్ల అంటే అది ఎప్పుడూ మళ్ళీ తిరిగి మోహంలో పడదండి. ఈ జ్ఞాని యొక్క ఈ మనస్సు ఎన్నడూ కూడా మళ్ళీ తప్పు జారి కూడా, ఎందుకంటే తెలియనప్పుడు ఆ యొక్క వేటగాళ్ళు తవ్వినటువంటి కందకం ఆ గోతులో పడిపోయింది ఆ ఏనుగు, కానీ తెలిసింది అనుకోండి అది అందులో పడదు.
అలాగే జ్ఞాని యొక్క మనసు కూడా సత్యాన్ని తెలుసుకుంటుంది కనుక ఎన్నడూ కూడా జన్మ పరంపరలో పడదండి. మరలా మరలా జన్మలకు వచ్చేటువంటి అగత్యాన్ని తెచ్చుకోదు. కనుక మళ్ళీ ఎప్పుడూ కూడా మాయలో పడదు. ఆ మనసు, ఆ చిత్తం ఎప్పుడూ కూడా మాయకి లోబడదు. మరియు జ్ఞాని లోభం అనే విషవృక్షమును కొని వివేకవతి యొక్క బుద్ధి అను కన్యను మోహ అధర్మాది దుష్కులీనుల కొసంగడు. ఇంకెలా ఉంటాడు జ్ఞాని? ఎన్నడూ మళ్ళీ ఆ యొక్క ఆ కందకం, ఆ గోతులో పడిపోయేటువంటి, అంటే జన్మ అనే దాన్ని పొందటానికి అవసరమైన విధంగా ఏనాడు వర్తించడు. జన్మకు వెళ్ళడు మళ్ళీ జ్ఞానం కలిగితే, యథార్థంగా అయితే. అదే విధంగా ఎలా ఉంటాడంటే జ్ఞాని, ఈ యొక్క విషవృక్షం ఏమిటది? లోభత్వమే విషవృక్షం అని. లోభత్వం అంటే ఏమిటి? ఉన్నదాని పట్ల మోహం. తాను అనుభవించడు, ఎవరిని అనుభవించనివ్వడండి లోకి. దాన్ని ఇంకా ఇంకా అలా పదిలం చేస్తూ పోగు పెడుతూ అలా ఉంటాడు. కానీ ఇటువంటి లోభత్వం అనేటువంటి విషవృక్షమును కొని వివేకవతి అయినటువంటి బుద్ధి అనే కన్యను మోహ అధర్మాది దుష్కులీలు కొసంగడు. ఇంతకీ ఎవరండి ఈ కన్య అంటే? బుద్ధి. ప్రతి వారిలో కూడా ఈ బుద్ధి ఉంటుంది. ఈ యొక్క బుద్ధి అనేది యథార్థంగా ఎవరిలో అయినా సరే విచక్షణ కలిగి ఉండాలి, వివేకం కలిగి ఉండాలి. ఎప్పుడైతే బుద్ధికి విచక్షణ ఉంటుందో, వివేకం ఉంటుందో, వారు జ్ఞానం వైపే వెళతారు. కానీ అదే సద్బుద్ధి అండి. అందుకే బుద్ధి బాగుందా బాగుందా అని అడుగుతారు, నీకు బుద్ధి లేదా అని అడుగుతారు. ఎందుకంటే బుద్ధి కనుక సద్బుద్ధిగా ఉంటే వాడెప్పుడు ఉన్నత మార్గంలోనే పయనిస్తాడు. కనుక జ్ఞానిలో ఎటువంటి బుద్ధి ఉంటుందంటే వివేకవతి అయినటువంటి బుద్ధి ఉంటుంది, వివేకం కలిగినటువంటి బుద్ధి ఉంటుంది. కనుక ఈ వివేకం కలిగినటువంటి ఈ బుద్ధిని ఇక్కడ కన్యగా వర్ణించారు. ఒక అమ్మాయిని మనము ఒక వరుడికి ఇచ్చి పెండ్లి చేయాలి అంటే ఎలా అయితే అన్ని విధాలా చూసి అప్పుడు మాత్రమే అందుకు అంగీకరిస్తాము, అదే విధంగా జ్ఞాని కూడా తన బుద్ధి అనేటువంటి కన్యని ఏనాడు కూడా మోహము అధర్మం అనేటువంటి దుష్టులకి ఏనాడు ఇయ్యదు. అటువంటి వరులకి కట్టపెట్టడు ఏ రోజు కూడా. అంటే ఎన్నడూ కూడా అందులో మోహం అనేది కానీ అధర్మం అనేది కానీ లేవనెత్తనివ్వడు. ఏది పైకి వచ్చినా రాబోయినా వెంటనే బుద్ధి వాటిని అణిచేస్తుంది. కనుక వివేకం కలిగిన బుద్ధి ఎవరిలో అయితే ఉంటుందో వారిలో ఎప్పుడు కూడా మోహం అనేది కలగదు, అధర్మం అనే దానికి పాల్పడరండి. కనుకనే బుద్ధికే మనం తర్ఫీదు ఇచ్చుకోవాలి, మనసుకి. దీన్ని క్రమంగా ఉన్నతం చేసుకోవాలి. ఎప్పుడైతే సద్బుద్ధి కలిగి ఉంటామో అప్పుడు మనకి ఉత్తమమైన మార్గం అనేది అర్థమవుతుంది, శ్రేయో మార్గం. కనుక ఏనాడు కూడా జ్ఞాని అధర్మానికి పాల్పడడండి ఇంతకి. ఎందుకంటే తన ఒకవేళ ఏదైనా అధర్మ చర్య అనేది ఎక్కడైనా ఎదురైనా ఆ బుద్ధి వెంటనే దాన్ని తిరస్కరిస్తుంది, తిరస్కరిస్తుంది. దాని కూలంకషంగా దాంట్లో ఉండేటువంటి ధర్మాధర్మాల్ని విచారణ చేయగలుగుతుంది. కనుక ఇది 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 కనుక సరైన నిర్ణయం తీసుకోగలిగే కుశలత్వాన్ని ఇస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఇలా చేయాలా, అలా చేయాలా, దేన్ని పట్టుకోవాలా, దాన్ని పట్టుకోవాలా, వీరిని ఆశ్రయించాలా, వారి దగ్గరికి వెళ్ళాలా, ఇలా కొన్ని ప్రశ్నలు వస్తాయి. సహజంగా సాధకుడికి కూడా వస్తాయి ఈ ప్రశ్నలు. అలాగే భౌతికంలో వ్యవహారంలో కూడా కొన్ని సందేహాలు వస్తూ ఉంటాయి. కానీ ఎవరికైతే జ్ఞానం ఉంటుందో, ఎవరిలో అయితే స్వస్థ చిత్తం ఉంటుందో, ఆత్మస్థితిలో ఉంటారో వారి బుద్ధి ఎప్పుడు సత్యమే చెప్తుంది, సరైనటువంటి మార్గాన్ని సూచిస్తుంది, తప్పుడు మార్గంలోకి ఎన్నడూ పోనివ్వదండి. కావున ఎవరికి ఈ ఆత్మస్థితి అలవడుతుందో వారి బుద్ధి సద్బుద్ధిగా ఉంటుంది. అట్టివాడు జగత్తులో కూడా సత్కర్మాచరణే చేస్తాడు, సజ్జన సాంగత్యమే చేస్తాడు. ఏనాడు కూడా పొరపాటును కూడా ఏ ప్రలోభానికి లోనై ఎవ్వరికీ వంగడండి, ఏ విధానంలోనూ కూడా. ఇది యథార్థమైనటువంటి సద్బుద్ధి కలిగిన వాడి యొక్క లక్షణం. ఇక కామోపభోగం అనేటువంటి దుష్ట గ్రాహమునకు నిలయమును, సుఖ దుఃఖ విలాపములకు కారణభూతమైనటువంటి తృష్ణ అనే నది యొక్క
విశాలావర్తనములు అంటే సుడులందు జ్ఞాని ఎన్నడూ తగులుకోడు. ఇంకా ఏం చేస్తాడు జ్ఞాని, ఎలా ఉంటాడో కూడా చెప్తున్నారు ఇక్కడ. ఇక్కడ కామోపభోగమైనటువంటి అంటే కోరికలకి నిలయమైనటువంటి ఈ యొక్క దుష్టగ్రాహం చెప్పాలంటే ఇది ఒక మొసలి. ఇటువంటి మొసళ్ళు నదిలో చాలా ఉంటాయండి. అనేక కోరికలు అన్నమాట ఇవి. ఎన్నో మనసులో ఉండేటువంటి ఎన్నో రకాల కాంక్షలు, తృష్ణలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా మొసళ్ళులా ఉంటాయి. అటువంటి మొసళ్ళకు నిలయం ఏమిటి? ఏమిటి అంటే ఇటువంటి మొసళ్ళన్నీ కూడా ఎందులో ఉంటాయంటే సుఖదుఖ విలాపములకు కారణభూతం ఏదైతే ఉందో, అంటే సుఖము దుఃఖము అనే ద్వంద్వములకు కారణం ఏదైతే ఉందో అటువంటి తృష్ణ అనే నది, ఈ తృష్ణ అనేటువంటి నదిలోనే అనేక మొసళ్ళు ఉంటాయండి. ఎవరిలో అయితే తృష్ణ అనేది అంతము లేకుండా ఉందనుకోండి, అంటే అలాగ పెరుగుతూనే ఉందనుకోండి, అది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. అలాగా అది సుడులు సుడులుగా తిరుగుతూ ప్రవహించినట్లుగా ఎవరిలో అయితే ఈ తృష్ణ అనేది తీరదో, ఎంతకాలం ఉన్నా అది పెరుగుతూనే ఉంటుందో అటువంటి నదిలో ఎన్నో మొసళ్ళు ఉన్నాయట. ఏంటి ఆ మొసళ్ళు అంటే కామోపభోగాలు, కోరికలు, అనేక కోరికలు. ఎన్ని కోరికలు తీర్చినా ఆ ఆ కోరిక ఆ తృష్ణ మాత్రం పెరుగుతూనే ఉంటుందండి. తీర్చే కొలది పెరిగేది. కోరికల్ని మీరు ఎంత తీరుస్తూ ఉంటే నది యొక్క వరవడి అంత పెరిగిపోతూ ఉంటుంది. ఈ తృష్ణ అనే నదిలో కామనలు అంటే కోరికలు అనేటువంటి అనేక మొసళ్ళు కలిగి ఉంటాయి. అటువంటి నది యొక్క విశాలావర్తనం అంటే సుడిగుండాలు ఉంటాయి అందులో. ఇంతకి ఆ సుడిగుండాల్లో పడితే తప్పకుండా మునిగిపోతామండి. ఈ కృష్ణ అనే నది, ఆ నదిలో ఎన్నో కామన్లు అనేటువంటి మొసళ్ళు, అందులో ఎన్నో రకాల సుడిగుండాలు ఉన్నాయండి. కానీ ఏనాడు జ్ఞాని ఆ నదిలో పడడండి, ఆ సుడిగుండాల్లో చిక్కుకోడు. ఎందువల్ల? తాను ఎప్పుడూ కూడా ఒడ్డున పెట్టుకుంటూ ఉంటాడు. విచారణ బలము చేత, విచక్షణ చేత, సద్బుద్ధి చేత ఏనాడు కూడా దాంట్లో మునగడండి వాడు. ఈ తృష్ణకు వంగడు. అలా తను తాను రక్షించుకుంటాడండి. తన ఆత్మస్థితిని తాను కాపాడుకుంటూ ఉంటాడు. కానీ అజ్ఞాని అయితే దీన్ని గమనించడు కనుక, తాను ఎక్కడున్నాడో తాను తెలియని పరిస్థితిలో ఉంటాడు కనుక నిరంతరం దానిలో పడి కొట్టుకుంటూనే ఉంటాడు. ఆ సుడిగుండాల్లో పడి తిరుగుతూనే ఉంటాడు. ఆ తృష్ణకి ఆహుతి అవుతూనే ఉంటాడు. ఆ మొసళ్ళ బారిన పడుతూనే ఉంటాడు. కానీ ఎప్పుడు కూడా జ్ఞాని తను తాను ఒడ్డునే పెట్టుకుంటాడు. మధ్యలో ఏదైనా ఒక్కొక్క పరిస్థితిలో ఏదైనా సంఘటనలా వచ్చినా వెంటనే ఆ సద్బుద్ధి మేలుకుంటుందండి. వాడిని వెంటనే ఇది కాదు, ఇది వద్దు. ఆ యొక్క విచక్షణ, విచారణ, ఈ విచక్షణ మేలుకోవడమే జ్ఞానం అవుతుంది. అదే మన ఆత్మస్థితిలో నిలబెడుతుందండి. సాధన చేసేటప్పుడు కావచ్చు, అంటే ఏదైనా ఒక యోగాభ్యాసం చేస్తూ ఉండొచ్చు, ఏదో ఒక ప్రయత్నంలో సాధనా క్రమాల్లో ఉన్నవాడికైనా లేదా వ్యవహారంలో ఉన్నప్పుడైనా సరే మనసుకి అనేక రకాలైనటువంటి సంకటాలు వస్తూ ఉంటాయి. ఇవి మనల్ని బయటికి లాగటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే కాసేపు మనము ధ్యానం చేసుకుందామని కాసేపు కళ్ళు మూసుకున్నామంటే వెంటనే ఆ మనసు అనేది పైకి లేస్తుంది. దాంట్లో నుంచి ఎన్నో రకాల వాసనలు, కోరికలు బయటకు వస్తాయి. కానీ అప్పుడు జ్ఞాని యథార్థ ధైర్యవంతుడై ఉండాలి. అది ఎన్ని లేచినా ఎంత గొప్పవైనా దాన్ని నిగ్రహించుకోగలిగేటువంటి శక్తి సామర్థ్యం కలిగి ఉండాలి. అది ఎవరికి ఉంటుంది? దేని వల్ల వస్తుంది ఆ శక్తి అంటే జ్ఞానం వల్ల వస్తుంది. ఈ యొక్క ఆత్మానుభవ స్థితి కలిగితే ఆ జ్ఞానం వల్ల ఇవన్నీ ఉట్టిదే, ఇవన్నీ యథార్థం కాదు, ఇవన్నీ లేనివే, నేను ఉన్నటువంటి ఈ స్థితి యథార్థము, ఇదే సత్యము అని మళ్ళీ మనమే సమాధానం చెప్పుకోగలిగితేనే మనం అక్కడ కూర్చోగలుగుతాం. ఆ సాధనా క్రమంలో ముందుకు చొచ్చుకుపోగలుగుతాం. కానీ ఒక్క క్షణము దానికి లొంగిపోయామనుకోండి, ఆ మనసు, ఆ చిత్తము చెప్పేటువంటి భ్రాంతులకి కనుక ఈ మనసు లొంగిందనుకోండి, కొద్దిసేపు దాని వైపు చూసిందనుకోండి, వెంటనే అది మనం బయటకు తీసుకొచ్చేస్తుంది. ఇంకా సాధనే జరగదు, ధ్యానము జరగదు. ఎక్కడైనా సరే ఇదే విధానములో పదే 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 లోపల ఉండవలసిన స్థితిని బయటకు లాగుతుందండి. కానీ
నిలవరించుకోవాల్సినటువంటి శక్తి కూడా మనకు అప్పుడే అవసరం. అది ఎంత గట్టిగా లాగుతుందో దాని ప్రభావం కూడా అంత గట్టిగా ఉంటుంది. కానీ దాన్ని ఎదుర్కోవాలంటే మనం చేసేటువంటి ప్రయత్న బలం కూడా అంతకంటే గట్టిగా ఉంటుంది. ఈ జ్ఞానం యొక్క పటిష్టత కూడా అంత గొప్పదిగా ఉండాలి. ఏదో కొద్ది కొద్ది జ్ఞానం అప్పుడప్పుడు ఏదో గుర్తుకొచ్చినప్పుడు మాత్రము ఈ జగత్తు మిథ్య నేను సత్యము అనుకుంటే అవ్వదండి. దాన్ని క్షుణ్ణంగా పూర్తిగా విచారణ చేయగలిగి ఉండాలి. సునిశ్చితమైన దృష్టి కలిగి ఉండాలి. అప్పుడు మాత్రమే మనలోకి మనం నిలబడి స్థితం కాగలుగుతాం, నిశ్చింతగా ఉండగలుగుతాం. చిన్న కదలిక వచ్చిందంటే అలజడి మొదలైపోతుంది. ఎలా అయితే ఒక ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక నదిలో లేకపోతే ఒక పొలంలో ప్రశాంతంగా ఉంది, కానీ ఒక చిన్న అలజడి, ఒక చిన్న గులకరాయి దాంట్లో వేస్తే వెంటనే అలజడి మొదలైపోయింది. అలాగే ఈ చిత్తములో కూడా ఎక్కడో ఏదో పుడుతుందండి మనసు. దాని ప్రభావంతో క్రమంగా బయటకు తీసుకొచ్చేస్తుంది. కానీ అక్కడ కనుక దాన్ని అడ్డుకట్ట వేయగలిగితే, అందుకే ఇంద్రియాలను జయించిన వాడే శత్రువుని జయించిన వాడవుతాడు. నిజమైనటువంటి శత్రు జయత్వాన్ని ఎవడు పొందుతాడంటే, ఇంద్రియాలని మనసుని జయించిన వాడికి బయట శత్రువులు ఎక్కడా లేరండి. అంతరములోనే ఉందంతా. దీన్ని జయిస్తే బయట ప్రత్యేకంగా ఎవ్వడు శత్రువు ఉండడు. కనుక ఇక్కడే సాధకుడు చాలా గట్టిగా ఉండాలి దాన్ని ఎదుర్కొనేటువంటి విధానములు. కావున జ్ఞాని ఎప్పుడూ కూడా ఆ సుడిగుండాల్లో చిక్కుకోడు, ఆ మొసళ్ళకి ఆహుతి కాడు. అంటే ఆ కోరికలకి ఎప్పుడూ కూడా తల వంచడు. ఎప్పటికప్పుడు తన జ్ఞానంతో తాను నిలబడుతూ ఉంటాడు, నిలదొక్కుంటూ ఉంటాడు, దాంట్లోంచి బయటపడుతూ ఉంటాడు. ఈ విధంగా జ్ఞాని సత్యములోనే ఉంటాడు. అలాగే బాహ్య అభ్యంతరములందును పరమాత్మను సందర్శించుచు బ్రహ్మాకార వృత్తి యందు ఆరూఢుడై ఆధ్యాత్మిక ఆది భౌతిక నదీ సంగమ తీర్థములందు జ్ఞాని నిత్యము కూడా స్నానమనుస్తూ ఉంటాడు. ఇంకెలా ఉంటాడండి జ్ఞాని అంటే? బాహ్యము అభ్యంతరం అంటే వెలుపల లోపల కూడా ఎవరిని దర్శిస్తాడు అంటే భగవంతుణ్ణి, పరమాత్మని దర్శిస్తాడు. బయట చూస్తే అంతా ఆత్మమయంగా, ఆ యొక్క చైతన్యమయంగా, భగవద్మయంగా చూస్తాడు. దేని చూసినా ఏది చూసినా లోపలికి వెళితే, కళ్ళు మూసి లోపలికి వెళితే అక్కడ కూడా భగవంతుణ్ణి చూస్తాడు. పరమాత్మ యొక్క భావనతోటి ఉంటాడు, ఆ స్థితిలోనే ఉంటాడు. కనుక ఈ విధంగా పరమాత్మను దర్శిస్తూ బ్రహ్మాకార వృత్తి యందు ఆరూఢుడై ఉంటాడు. నిరంతరము ఆ బ్రహ్మాకార వృత్తిలోనే ఉంటుంది ఆ చిత్తము. బ్రహ్మమే సర్వము కనుక అంతటా ఉన్నది బ్రహ్మమే అనేటువంటి విధానంలోనే మనసు చరిస్తూ ఉంటది. ఆరూఢుడై ఈ యొక్క ఆధ్యాత్మిక ఆది భౌతిక నదీ సంగమ తీర్థములందు జ్ఞాని నిత్యము స్నానమునొచ్చుతూ ఉంటాడు. ఎల్లప్పుడూ కూడా ఆధ్యాత్మిక విధానములోనే, అంటే ఆధ్యాత్మికం అంటేనే ఆత్మను అధ్యయనం చేయటమే యథార్థంగా ఆధ్యాత్మికత. తన యొక్క స్వయం ఆత్మని కనుక ఆత్మని అధ్యయనం చేయగలిగిందే ఆధ్యాత్మిక. ఈ యొక్క ఆది భౌతిక, ఈ యొక్క భౌతికములో ఉండేటువంటి విధానములు అంతా కూడా భగవన్మయంగానే దీన్ని తెలిపిస్తూ ఆయా విధానాల్లోనే మనస్సుని వర్తింపచేస్తూ ఆయా విధానాల్లోనే జీవనాన్ని సాగిస్తూ, అంటే దేహాన్ని కూడా ఆ విధమైన చర్యల్లోనే వర్తింపచేస్తాడు. ఎందుకంటే మనస్సు యొక్క చిత్తం ఎట్లుంటే ఈ యొక్క జడం కూడా అలానే ఉంటుంది, దేహం కూడా అదే స్థితిలో ఉంటుంది. కనుక లోపల ఉండేటువంటి ఆ బ్రహ్మాక వృత్తి ఆధారంగా వారి వారి యొక్క జీవన వ్యవహారం కూడా అలానే ఉంటుందండి. చూడ్డానికి కూడా అలానే ఉంటుంది. కనుక ఎవరు 10 మందిలో ఉన్నా, 1000 మందిలో ఉన్నా అట్టివాడి ప్రకాశాన్ని గుర్తించవచ్చు, ఎంత మాత్రం కొద్ది మాత్రం విచక్షణ ఉన్న వారికైనా. కనుక ఆ విధంగానే వారి జీవనాన్ని గడుపుతూ ఉంటారు. కనుక అటువంటి నదీ సంగమ తీర్థమునందు జ్ఞాని నిత్యము స్నానమునొస్తూ ఉంటాడు. ఎక్కడెక్కడ ఈ యొక్క వాతావరణం ఉంటుందో, ఎక్కడెక్కడ దీనికి సంబంధించినటువంటి విధానం ఉంటుందో అక్కడక్కడే వర్తిస్తాడండి. ఇంతకీ జ్ఞాని ఎక్కడుంటాడు అంటే ఒక సజ్జన సాంగత్యంలోనో, లేదా ఏదైనా ఒక సద్గ్రంథ పఠనము కానివ్వండి, లేదా ఇంక ఇతరత్ర ఏదైతే ఉందో, అంటే ఆత్మని ఉద్ధరించుకునేటువంటి విధానానికి అనువుగా ఏ విధానాలు అయితే ఉంటాయో అక్కడక్కడే ఆయన యొక్క చర్య ఉంటుంది, వ్యవహారం.
జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఏది కోరితే వాడు అక్కడికే వెళ్తాడండి. కనుక మనం ఎటువంటి భావనతో ఉంటాం, మనకు తారసపడే వాళ్ళు కూడా అట్టి వాళ్ళే తారసపడుతూ ఉంటారు. కనుక జ్ఞాని ఎప్పుడూ ఆత్మభావన, ఆత్మచింతన, ఆత్మ వృత్తిలో ఉంటాడు కనుక ఆయనకి తారసపడే వాళ్ళు కూడా అటువంటి స్థితిలోనే ఉంటారండి. అటువంటి వారి సాంగత్యమే అలవడుతుంది, దొరుకుతుంది. కనుక అటువంటి వారితోటే వారు వర్తించగలిగిన విధానం ఉంటుంది. ఇలాగ ఎల్లప్పుడూ కూడా నిత్యము కూడా ఆయా విధానంలోనే వ్యవహారం వర్తిస్తూ ఉంటాడు జ్ఞాని అని చెప్పడానికి ఈ విధంగా చెప్పారు. అలాగే ఇంద్రియ జనితమగు దృశ్య విషయ సుఖము ఎడల జ్ఞాని పరాన్ముఖుడై ఉంటాడు. ఎప్పుడూ ఈ యొక్క చిత్తము నిరంతరము కూడా ఈ ఆధ్యాత్మిక వాతావరణం పట్ల ప్రియత్వ భావనతో ఉంటుంది. ఎప్పుడెప్పుడు దాన్ని పొందుదామా, ఎప్పుడెప్పుడు దాన్ని అందుకుందామా, ఎప్పుడెప్పుడు అట్టి వారి సాంగత్యము చేద్దామా అన్నట్టుగా తమకున్న సమయాన్ని పూర్తిగా వెచ్చించడానికి ప్రయత్నిస్తారు. కానీ అదే సమయంలో ఇంద్రియాలకు సంబంధించినటువంటి దృశ్య విషయాలు ఏమైనా అగపడితే వాటి పట్ల జ్ఞాని తిరోన్ముఖుడై ఉంటాడు. అంటే ఆసక్తి కనపరచడు, పట్టించుకోడు, వాటి పట్ల తటస్థంగా ఉంటాడు. కనుక వేటి పట్ల కూడా మోహం అనేది జ్ఞానిలో ఉండదండి. కనుక వీటిని గాని వదిలేస్తూ సాధ్యమైనంత వరకు కూడా ఆ యొక్క ఆత్మపరమైన విధానంలోనే జీవనాన్ని వర్తింపచేస్తూ ఉంటాడు. మరియు ధ్యానం అనే పేరు గల అంతఃపురమందు నిత్యము సుఖంగా వెలిగిచూ ఉంటాడు. ఇంకెలా ఉంటాడు అంటే ఏదో ఒక దానిలో ధ్యానాభ్యాసపరుడై ఉంటాడు జ్ఞాని. ఎందుకంటే సూక్ష్మంలోకి నువ్వు వెళ్ళాలంటే తప్పకుండా అంతరంలోకి వెళ్ళాలంట. అంతరంలోకి వెళ్ళాలంటే ధ్యానాభ్యాసం ఉండాలి. కనుక ఏదో ఒక విధానంలో ఈ యొక్క యోగాభ్యాసం, ధ్యానాభ్యాసం అనే విధానంలో సాధనా క్రమంలో ఉంటాడు. నాకు అన్నీ తెలిసినాయి కదా అన్నట్టుగా అయిపోం. ఎంత తెలిసినా, ఎంత నిశ్చలమైపోతున్నా, ఎందుకంటే యథార్థం చెప్పాలంటే జ్ఞాని ప్రత్యేకంగా ధ్యానం చేయడండి, చేయవలసిన అవసరము లేదు. ఎందుకంటే జ్ఞాని ఉండే స్థితే ధ్యానం అండి. జ్ఞాని యొక్క సహజ స్థితే ధ్యానం చెప్పాలంటే. ఎందుకంటే ఏదో ఒక ధ్యానం అంటే ఏమిటి? ఏకం. ఏదో ఒక దాని పూర్తిగా మనసును లగ్నం చేసి దానికి అర్పణ చేసే స్థితి ఏదైతే ఉందో అది ధ్యానం అనబడుతుంది. ఈ ధ్యానము మనందరికీ తెలిసిందే. అంటే ఒక్కొక్కరు ఒక్కో ధ్యానం చేస్తూ ఉంటారు. సామాన్యులకు కూడా ధ్యానం తెలుసండి. అంటే విషయాల పట్ల ధ్యానము, వ్యక్తుల పట్ల ధ్యానము, ఏదైతే నీకు బాగా కావాలని కాంక్షిస్తావో వాటి గురించి పదే పదే స్మరిస్తూ ఉంటావు. ఇది కూడా ధ్యానమే. కానీ ఈ ధ్యానాలన్నీ అల్పమైనవి. అవి నీకు పూర్ణానందాన్ని ఇచ్చేవి కాదు, శాశ్వతమైనవి కలగజేసేది కాదు. ఇక్కడిక్కడ అనుభవానికి వస్తే ఇక్కడిక్కడే పోతూ ఉంటాయి. కానీ ఎవరైతే సత్యమైన నిత్యమైనటువంటి ఆత్మధ్యానాన్ని పట్టుకుంటాడో, తాను ఏదైతే అయ్యున్నాడో అటువంటి ధ్యానానందు అభ్యాసం కలిగి ఉంటాడో వాడే యథార్థాన్ని పొందగలుగుతాడు. కావున ఈ యొక్క జ్ఞానంతో ఎప్పుడు కూడా బ్రహ్మాకార వృత్తిలో ఉంటాడు కనుక జ్ఞాని ఎప్పుడు వాడు ధ్యానమునందున్నట్టే, ఎప్పుడు ధ్యాన స్థితి. అంటే ఒకే బ్రహ్మమునందు తన మనస్సును నిశ్చలం చేస్తూ ఉంటాడు. ఈ యొక్క ప్రక్రియని ప్రయత్నంతో చెయ్యాలండి. చేయగా ప్రయత్న రహితంగా ఎప్పటి వరకు అయితే సిద్ధిస్తుందో, ప్రయత్నం లేకపోయినా సిద్ధిస్తుందో అప్పటి వరకు ప్రయత్నించాలి. ఏ ప్రయత్నం చేయకుండానే అంతా బ్రహ్మమయం అయిపోయింది అనుకోండి, ఇంకేమీ లేదు, వాడు బ్రహ్మమే. ఇంకా వాడిని ప్రత్యేకంగా అసలు మనం ఇది అని చెప్పడానికి ఉండదండి. కోటికొక్కరు ఉంటారండి ఇటువంటి వారు. కానీ ప్రయత్నరహితంగా ఈ స్థితి రావడానికి ముందు ఎంతో ప్రయత్నం చేయాలండి. కనుక ఈ ప్రయత్నంలో ఎప్పుడు సావధానుడై ఉండాలి. ఎప్పుడు అందుకే ఈ ప్రయత్నం చేస్తూ ఉన్నంత వరకు కూడా ధ్యానాభ్యాసంలో ఉండండి. ఆత్మస్థితిని అనుభవాన్ని తెచ్చుకుని ఎట్టి ప్రయత్నమైనా ధ్యానాభ్యాసమే. కనుక ఎల్లప్పుడూ కూడా జ్ఞాని యొక్క ధ్యానాభ్యాసం అనేటువంటి స్థితిలో ఉంటాడు. కావున ధ్యానం అనే పేరు గల అంతఃపురముందు నిత్యము సుఖంగా వెలుగుతూ ఉంటాడు. కనుక అక్కడ హాయిగా తన ఆత్మస్థితిని తాను అందుకుని అక్కడ సుఖంగా హాయిగా ఉంటాడు. ఆ హాయి తెలిసిన వాడికి బయటకు రావడానికి ఇచ్చగించడు.
ఆ విధంగా సమాధి స్థితిని అనుభవిస్తూ ఉంటాడు. ఓ రామచంద్ర, ఆత్మతత్వము ఎరిగిన వానికి శరీర నగరము నిత్యము సుఖమునే కలగజేయు. ఇంద్రునకు అమరావతి నగరం వలె ఇది భోగమోక్షప్రదమయ్యే ఒప్పుచున్నది. కావున ఏ విధంగా చూసుకున్నా ఓ రామ, ఆత్మతత్వము కనుక ఎరిగిన వారికి ఎవరికైనా ఈ శరీరం అనేటువంటి నగరము ఏ విధంగా చూసుకున్నా అది నిత్యము కూడా సుఖమనే ఇస్తుంది. దుఃఖాన్నిచ్చే ప్రసక్తే లేదు ఆత్మను అనుభవించే వాడికి. ఇంద్రునికి అమరావతి నగరం ఎలా అయితే ఉందో అదే విధముగా ఇది భోగానికి మోక్షానికి కూడా ఫలప్రదమై ఉంటుంది. ఎవరికి? ఆత్మజ్ఞానికి. ఈ యొక్క నగరం, ఈ దేహము అటుగాను ఇటుగా రెండు వైపులా కూడా అది ఆనందాన్ని ఇచ్చేస్తుంటుంది. కనుక లోపలికి వెళ్ళిన ఆనందమే, బయటకు వచ్చిన ఆనందమే. లోపలికి వెళ్ళినా వాడు ఎంతో ఉన్నతమైన స్థితిలో ఉంటాడు, బయటకు వచ్చిన వారి యొక్క స్థాయి అంత ఉన్నతంగానే ఉంటుంది. అటువంటి ఉన్నతమైనటువంటి విధానంలోనే జీవనం ఉంటుంది. కనుక వారికి భోగము మోక్షము రెండూ కూడా ఇవ్వగలుగుతుంది. ఇప్పుడు ఆత్మస్థితిలో ఉండగలిగితే. కావున ఏ శరీర నగరం ఉన్నచో అంతయు స్థితి కలిగి ఉండును. ఏది నశించినా మరెద్దియు ఒకంతయు నశింపకుండును. అట్టిదేల సుఖప్రదము కానేరదు. ఎందుకు ఇది సుఖమవుతుంది? ఇది ఉన్నప్పుడు సుఖముగానే ఉండొచ్చు, ఇది పోయినా దీన్ని పెద్దగా పట్టించుకోరు. ఉన్నప్పుడు రెండు రకాలుగా బయట లోపల కూడా సుఖమే, బయట ఆనందమే లోపల ఆనందమే అని ఎందుకు చెప్తున్నారు అంటే, అసలు అన్ని ఆనందాలకి ఏది కారణమో ఆ కారణములో ఉంటాడు. కారణం ఏంటంటే, ఇక్కడ దేహం ఆనందం ఇస్తుందని కాదు. ఈ శరీరం అనే నగరము సుఖాన్ని ఇచ్చేది అనుకుంటే అందరికి ఇవ్వాలి. ఈ శరీరం యొక్క తత్వం ఆనందం ఇచ్చేది అనుకుంటే కనుక అది అందరికీ కూడా అలానే ఇవ్వగలిగి ఉండాలి. కానీ చెప్పాలంటే చాలా వరకు 99 ఇంకా ఎక్కువ శాతం కూడా శరీరము దుఃఖ కారణమే అవుతుందండి. ఏదో ఒక కారణములో, ఏదో ఒక సమయములో అనేక రకాలుగా దీనివల్ల బాధలు, క్లేశాలు, దుఃఖాలు, అనారోగ్యాలు ఇవే అనిపిస్తాం. చివరికి మృత్యువు, నాశనం. కనుకనే దేహము ఇస్తుందా ఆనందము అంటే కాదండి. ఇక్కడ దేహం ఉన్న ప్రతి వాడికి ఆనందం వస్తుంది అనుకుంటే ఇంకా అది అందరికీ రావాలి కాదు. ఇక్కడ కావలసింది అది కాదు. ఎందువల్ల ఈ దేహము వాడికి ఎలా ఉన్నప్పుడు కూడా వాడికి ఆనందమే ఎందుకు అవుతుందంటే, ఈ అందరి బయట వాళ్ళకి ఇది తుచ్చమే, ఇది చాలా హేయమైనదే, ఇది నశించిపోయేదే, దుఃఖాలకి నిలయమే ఈ దేహం. కానీ ఒక్క జ్ఞానికి మాత్రము ఇది ఆనందాన్ని ఇస్తుంది, సుఖాన్ని ఇస్తుంది, భోగాన్ని ఇస్తుంది, మోక్షాన్ని ఇస్తుంది, అన్ని ఇస్తుంది. మొత్తానికి ఆనందమయమే. ఎందుకు? కారణం ఏమిటి అంటే, ఇక్కడ కారణం దేహం కాదండి, వారుండేటువంటి స్థాయి, వారు జ్ఞానములో ఉండడమే కారణం అండి. ఏ జ్ఞానములో ఉన్నారంటే, అన్ని ఆనందాలకి కూడా ఏదైతే కారణమైందో, కారణాలకి కారణం ఏదైతే ఉందో, అన్ని శక్తులకి కూడా ఎక్కడి నుంచి అయితే శక్తి అందించబడుతుందో అటువంటి మూల శక్తిలో ఉంటాడు ఈ జ్ఞాని, మూలతత్వంలో ఉంటాడు. కావున అక్కడ తానే చక్రవర్తిగా ఉంటాడు. కనుక చక్రవర్తిగా ఉన్నవాడు నగరములో ఉండే ఎవరికైనా సరే ఏదైనా ఇవ్వగలుగుతాడు. తలుచుకుంటే రాజుగారు తలుచుకుంటే కొరతేమి అన్నట్టుగా తాను రాజస్థానంలో ఉంటే, తాను ఉండవలసిన చోటు తానుంటే, తాను చక్రవర్తి పదవి అయినటువంటి ఆత్మస్థానంలో ఆత్మ సామ్రాజ్యాధిపతిగా ఉంటే అప్పుడు ఏదైనా ఆనందమేనండి. తానే ఆనందమయ్యాడు కనుక ఇది ఇది ఎన్నో దుఃఖాలకు నిలయమైన ఇది కూడా ఆనందమయమైపోతుంది. కారణం ఏంటి? అక్కడ ఉండటం అని. అంతేకాని దేహం ఆనందం ఇస్తుందని కాదు. అక్కడ ఉన్న ఎవరికైనా ఏదైనా ఆనందమే. కావున అట్టిదేల సుఖము కానేదు. ఘటము నశించిన ఘటాకాశము గాని మహాకాశము గాని ఎలా అయితే నశించదో, ఈ దేహ నగరము నశించిన జ్ఞానికి ఏమీ నాశనము లేదు. ఇంతకీ దీని ఉన్నంత కాలము దీంతో హాయిగా ఆనందంగానే ఉంటాడు, భోగమోక్షాన్ని పొందుతాడు. కానీ ఘటము కుండ పోతే ఎలా అయితే కుండ లోపలున్న ఆకాశము నశించదో అదే విధముగా
ఈ యొక్క దేహం అనేది నశించినప్పుడు కూడా జ్ఞాని ఏమీ ఎరగడు. తనకి ఎటువంటి నాశనము లేనటువంటి స్థితిలో ఘటం ఉండగానే తెలుసుకుంటాడు. అది నేను కాదు, నేను నేనే, అది పోయినా నేనుంటాను అనే పరమసత్యం కనుక దాని పట్ల ఏ మోహము లేకుండా ఉంటాడు. తానెంత సత్యం అనేది అనుభవిస్తూ ఉంటాడు కనుక అది ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాడు, అది లేనా, అది పగిలినా, అది లేకుండా అయిపోయినప్పుడు కూడా ఆనందమే. కావున ఘటం ఉన్నప్పుడు కూడా దాన్ని స్పృశింపని వాయువు అది లేనప్పుడు ఎట్లు స్పృశించును అన్నారు. ఎందుకంటే ఘటం ఉన్నప్పుడు కూడా ఈ యొక్క పాత్ర, ఈ దేహం ఉన్నప్పుడు కూడా దాన్ని స్పృశించకుండా, దాన్ని అంటకుండా ఉండేవాడికి ఇది పోయిన తర్వాత అంటే పని ఏముంది? కనుక దీని నుంచి ఎప్పుడు విడిపడతాడు? ఇందులో ఉండగానే విడిపడిపోయి ఉంటాడు. ఇందులో ఉండగానే తానుగా అయిపోయి ఉంటాడు. దాన్ని ఒక పాత్రగా ఆనందమయంగా వాడుకుంటాడు అంతే. కావున అది లేనప్పుడు ఎట్లు స్పృశించను, అట్లే శరీరం అనే నగరమును జీవాత్మ యొక్క స్థితి కూడా అంటకుండా అలా. కనుకనే ఎవరమైనా జీవించి ఉండగానే దీని నుంచి విడిపడడం నేర్చుకోవాలి. ఇదే మోక్షం, ముక్తి అని చెప్పొచ్చు. అంతే తప్ప తర్వాత ఎప్పుడో మరణం అనేది ఒకటి వస్తుంది కదా, ఆ రోజు ఎలాగో బయటికి వెళ్ళిపోవాలి కదా అన్నట్టుగా ఉన్నాం అనుకోండి జీవుడుగా, అది విడిపడటం కాదండి. అది ఈ ఘటముతో పచ్చికుండ ఎలా అంటుకుని ఉంటుందో ఆ విధముగా ఘటముతో కలుపుకునే ఉంటుంది. దీనికి ఒక ఉదాహరణ చెప్తారు. ఎలా అంటే ఒక కొబ్బరికాయ ఉందండి మన దగ్గర, కొబ్బరి బండం. ఈ కొబ్బరి బండము పచ్చిగా ఉందనుకోండి, లోపల అంతా కూడా నీళ్లుంటాయి. దాని లోపల చాలా పల్చటి కొబ్బరి ఉంటుంది. పైన పీచు ఉందనుకోండి, అది ఎలా ఉంటుంది? పచ్చి బొండాన్ని మనం చూస్తే మొత్తానికి గట్టిగా ఉంటుంది. దీన్ని ఒకదాన్ని ఒకటి కలిపేసుకుని ఉంటాయి. అంటే లోపల ఉండేటువంటి ఆ పచ్చి కొబ్బరి ఆ టెంకుని, ఆ టెంకు మళ్ళీ వచ్చి బయట ఉన్న పీచుని, ఇవన్నీ కూడా ఒకదానితో ఒకటి సంబంధించి గట్టిగా విడవడానికి కష్టంగా ఉంటుంది. అదే ఆ కొబ్బరి బండమే ఫలవంతం అయిపోయి దానంతటి పక్వం అయిపోయి పురుడి అయిపోయింది అనుకోండి, అప్పుడు దాన్ని విచ్ఛిన్నం చేసే ప్రయత్నం చేస్తాం అనుకోండి, చాలా తేలిగ్గా సునాయాసంగా దానిపైన ఉన్న పీచు వచ్చేస్తుంది, టెంకు వచ్చేస్తుంది. టెంకు లోపల ఉండేటువంటి కొబ్బరి విడిపడిపోతుంది. ఎప్పుడు విడిపడిపోయింది అంటే బొండంగా ఉండగానే విడిపడిపోయిందండి. కురుడి అయిపోవడం అంటే ఏమిటి? అది పైన కొబ్బరి బొండంలానే ఉంది, కానీ లోపల మాత్రం దానంతటా అది విడిపడిపోయింది అప్పటికే. అప్పుడు మనకి ప్రయాసం ఏమని చెప్పండి? పైన ఉన్నటువంటి పీచు తీసేస్తాం, టెంకును తొలగిస్తే వెంటనే కురుడిలాగా లోపల కాయ ఆకృతిలో మనకి వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే అది ముందే విడిపడిపోయింది. అలా కాకుండా అది పచ్చిగా ఉందండి అంటే మనం దాని నుంచి దాన్ని వేరు చేయటానికి ఎంతో ప్రయత్నం చేయాలి. ఇదే మనం అర్థం చేసుకోవాలి, జ్ఞానికి అజ్ఞానికి తేడా. జ్ఞాని అయినటువంటి వాడు పురుడిలాగా ఈ దేహం ఉండగానే ఈ శరీరంతో కలిసి ఉన్నా అనుకున్నప్పుడు దీని నుంచి విడిపడిపోతాడు, పక్వం అయిపోతాడు, తనంతట తానే పక్వం అయిపోతాడు. తానైనటువంటి అమృతమయమైనటువంటి సారం, ఎందుకంటే కురుడి కాయలో ఉండేటువంటిది ఏమిటి? కొబ్బరి అంటే సారం. ఆ సారం ఏదైతుందో ఆ కొబ్బరి అంతా కూడా లోపలికి అది ఇంకిపోతుంది, ముడుచుకుంటుంది, తనంతట తానుగా వేరుపడిపోతుంది డొలకల. కనుక అది పురుడికి అంత ప్రత్యేకత ఎందుకు ఇస్తాము మనం అంటే అది అలా పవిత్రంగా ఉంటుంది కనుక. కొబ్బరి పురుడి శుభకార్యాల్లో వాడతాం, అలాగే దైవ కార్యాల్లో వాడతాం. ఎందుకు వాడతాం అంటే ఇదే చిహ్నమండి అక్కడ. ఎందుకంటే అది తనంతట తాను పక్వమై ఇరువడి ఉంటుంది. కానీ మానవుడు కూడా ఇలానే విడివడాలని మనకు సంకేతం ఇస్తుందండి అదే కొబ్బరి బొండం. ఇలానే దేహం ఉండగానే, దేహంతో చరిస్తూ ఉండగానే ఎలా అయితే ఆ పురుడి ఆ టెంకు నుంచి విడిపడిపోయిందో అదే విధంగా మన లోపల ఉండేటువంటి అక్కడ కొబ్బరికాయలో ఉన్న నీరు హరించుకుపోతే, అంటే ఇక్కడ మనసు హరించుకుపోవాలి. అక్కడ కొబ్బరికాయలో ఉన్న నీరే మనసు అండి. ఇక్కడ ఈ మనసు అనేది పూర్తిగా ఎప్పుడైతే హరించిపోయిందో, అక్కడ నీళ్ళు అయిపోతే కురుడి అయిపోయింది, ఇక్కడ మనసు అయిపోతే
మనసు లయించిపోతే, మనసు కనుక హరించుకుపోతే తప్పనిసరిగా ఆత్మగా విడివడిపోతుంది. కావున ఒకవేళ ఈ టెంకు పగిలిపోయిందనుకోండి, అంటే ఆ కాయ కొట్టబడిందనుకోండి, అప్పుడు లోపలున్న పురుటికి బాధ లేదు, భయమూ లేదు. ముందే విడివడిపోయింది కనుక దానికి అసలు ఏ ఇబ్బంది లేదండి. అలా ఉండాలండి మరణం అంటే. ఈ దేహాన్ని వదిలేటప్పటికీ ఈ జీవుడుగా చెప్పబడుతున్నటువంటి ఆత్మ అలా ఉండాలి. అలా ఉంటే అది స్వచ్ఛంద మరణం. చక్కగా వాడి వెంటనే తన యొక్క ఉత్తమమైన స్థితిని అందుకోగలుగుతాడు. అంటే ముక్తిని పొందగలుగుతాడు. అంటే అలా విడివడడమే జీవన్ముక్తి అండి. ఆ విడివడిన వెంటనే ఎప్పుడైతే ఇది రహితమవుతుందో, ఈ జడము రాలిపోతుందో, అప్పుడు వెంటనే దానికి విదేహముక్తి. అంటే దేహము లేనప్పుడు వచ్చే మోక్షం వెంటనే అనుభవానికి వచ్చేస్తుంది. కానీ ముందు విడివడితేనే వస్తుందండి. ముందు విడివడకుండా అంత అయిపోయి దేహం పగిలిపోయిన తర్వాత అప్పుడు విడివడదామంటే విడివడలేడండి జీవుడు. దీని పట్ల ఇంకా మోహంతో ఉంటాడు, కాంక్షలతో ఉంటాడు, బంధాలతో ఉంటాడు. కనుక ఆ సంస్కార ఆ వాసన తనతో తీసుకునే ఉంటాడు. అప్పుడు విడిపడడానికి దానికి ఆస్కారం లేదు కనుకనే ఆ వాసనలన్నీ పీల్చుకుని వాటిని ఆధారం చేసుకుని మళ్ళీ వాటిని కూడా పట్టుకెళ్ళి పెద్ద బరువు మోసుకుంటూ వెళ్ళి మళ్ళీ వేరొక జన్మ కొరకు ప్రయత్నం చేస్తాడు. ఎక్కడో ఓ చోట మళ్ళీ పుట్టాలి. మళ్ళీ ఆ తెచ్చుకున్నటువంటి ఆ యొక్క బరువునంతా దించుకోవాలి. మళ్ళీ దాన్ని వాడుకోవాలి. దానికోసమే ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. ఇది సామాన్యుడి యొక్క పరిస్థితి. కానీ జ్ఞాని అయితే కనుక యథార్థంగా తను తాను తెలుసుకున్నవాడు నిరంతరము బ్రహ్మాకార వృత్తిని ఎవడైతే అందుకుంటాడో వాడు సహజంగానే విడిపడిపోతాడు దీని నుంచి. కనుక ఇది ఉన్నా దాంతో ఆనందంగానే ఉంటాడు. లోపల మాత్రం ఆ కొడిలాగా చక్కగా గిలగిలమంటుకుంటూ ఉంటాడు. కనుక చాలా ప్రశాంతంగా ఉంటాడు. ఇది రహితమైపోయినా అప్పటికే విడివడి ఉంటాడు కనుక విదేహముక్తిని పొందుతాడు. ఇది స్థితి అండి. కావున ఘటం ఉన్నప్పుడే దాని నుంచి విడిపడడం తెలుసుకోవాలన్నారు. అంటే దేహం ఉన్నప్పుడే తన్ను తాను విడివడించుకోవాలి. తన్ను తానుగా తెలుసుకోవాలి ఆత్మగా. దేహం ఉన్నప్పుడే అది జ్ఞానినేమి చేయజాలనప్పటిక లేనప్పుడు ఏమి చేయగలదు ఈ దేహము? ఎందుకంటే ఇది ఉండగానే అది మనల్ని వదిలేయకూడదు. మనమే దాన్ని వదిలేయచ్చు అన్నట్టుగా అయిపోవాలి. అది లేకపోయినా నేను హాయిగా ఉండగలను. అది పోతే నాకేదో అయిపోతుందని కాదు, లేకపోయినా నేను ఉండగలను అనే సత్యం మనకి ఉండగానే అర్థమైపోవాలి. జీవన్ముక్తుడగు తత్వవేత్త ఆత్మరూపుడగుటచే సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ శరీరం అనే నగరమును ఉన్నవాడే ప్రపంచ కల్పితమైనటువంటి ప్రారబ్ధ అనుసార భోగములను అనుభవించి పూర్వమే సాక్షాత్కరింపబడి ఉన్న స్వాత్మరూప పరమ పురుషార్థమనే మోక్షమును సేవించును. కావున ఇప్పుడు చెప్తున్నారు, ఈ విధంగా విడిపడిన వాడిని జీవన్ముక్తుడు అంటారు. విడివడి జీవిస్తాడు. ఇటువంటి జీవన్ముక్తుడైన తత్వవేత్త ఆత్మరూపుడుగా ఉంటాడు కనుక సర్వత్రా వ్యాపించి ఉన్నప్పటికీ ఈ శరీరం అనేటువంటి నగరములో ఉన్నవాడి, నగరం అంటే ఈ దేహములో కూడా ఉంటూ సర్వము కూడా తను తానే వీక్షించుకుంటూ ఈ యొక్క ప్రపంచ కల్పితమైనటువంటి ప్రారబ్ధానుసారంగా వచ్చేటువంటి ఏవేవైతే వస్తాయో అనుభవానికి, అంటే భోగాలు వచ్చినాయి అనుకోండి, వాటిని కూడా దేహంతో అనుభవింపనిస్తాడు. ఎందుకంటే వాడికి దూరంగా ఉండాలి అది ఇది అని అక్కడ ఏమి ఉండదండి ఇంకా పరమ జ్ఞానులకి. అందుకే మహానుభావులు ఎందరో చూడండి బయటికి ఎంతో భోగములో విలాసంగా జీవించినటువంటి వారి విధానం కూడా చూస్తాం. మన ముందు ఎంతో మంది యోగులు కూడా ఈ ప్రపంచం దృష్టి తమ మీద పడకుండా వాళ్ళు భోగలాసత్వంలో ఉన్నట్టుగా నటించిన వాళ్ళు కూడా ఉన్నారండి. బయటికి కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు. కనుక భోగాలని వచ్చి చేరితే వాటిని తిరస్కరించరు. కనుక ఏమొస్తుంది దాన్ని అనుభవింపనిస్తూ ఉంటారు. కనుక పూర్వమే సాక్షాత్కరింపబడి ఉన్న స్వాత్మరూప పరమ పురుషార్థం అనే మోక్షాన్ని సేవిస్తూ ఉంటారు. కనుక వీటిగా అనుభవింపనిస్తూ అంతకు ముందే తానుగా తాను అయిపోయినటువంటి స్థితిని ఏదైతే ఉందో అదే విదేహముక్తిగా అనుభవిస్తారు. అంటే దేహం ఉన్నప్పుడు ఏదైతే అనుభవిస్తూ ఉన్నారో, తమను తాముగా విడివడింప చేసుకున్నారో, తమను తాముగా అనుభవిస్తూ ఉన్నారు. ఈ దేహ పతనానంతరం కూడా ఇది రాలిపోయింది అనుకోండి, పగిలిపోయింది అనుకోండి, విచ్ఛిన్నమైంది తన తానుగా, అంటే అక్కడ ఏమి వెరవరు చక్కగా అంతకు ముందే దాని నుంచి విడివడి ఉంటారు.
కనుక ఆ విధంగా విదేహ మోక్షాన్ని అందుకోగలుగుతారు. కుండ పగిలితే కుండలో ఉన్న ఆకాశం వెళ్ళి చుట్టూ ఉన్న ఆకాశంలో ఎలా కలిసిపోద్దో అలా కలిసిపోతారండి జీవన్ముక్తత్వ స్థితిలో ఉన్నవారైతే. సామాన్యుడికైతే ఈ స్థితి రాదండి. సామాన్యుడికి ఇటువంటి ముక్తిని పొందడం అనేది సాధ్యం కాదు. ఎవరైతే విడువడతారో వారికి మాత్రమే సాధ్యమవుతుందండి. ఈ విధంగా తెలుసుకోవాలి. కావున జ్ఞాని ఒకప్పుడు సమస్త కార్యోన్ముఖుడై ప్రాప్తించు ప్రస్తుత కార్యములన్నిటినీ నెరవేరుస్తాడు. అట్లు సమస్త క్రియలు ఆచరించుచున్నను ఏమీ ఆచరించిన వాడు, ఎన్ని చేసినా చెయ్యని వాడే. ఈ రకమైనటువంటి జీవన ముక్తి విధానాన్ని అనుభవిస్తూ క్రియలన్నీ ఆచరిస్తాడు, ఆచరించకపోవచ్చు. ఒక్కొక్కసారి అన్ని చేస్తాడు, కానీ ఎన్ని చేసినా ఆయనకు వచ్చినటువంటి నష్టము లేదు అంటే అతన్ని ఏమి అంటవు. ఎందుకంటే ఏది కూడా దేహాన్ని దేహంగానే ఆడిస్తాడు, తాను తానుగానే ఉంటాడు. కనుక ఏది కూడా అతన్ని బంధించదు. కావున ఆకాశమున్న సూర్య భగవానుడు క్రింద ఉన్నటువంటి లతలతో కూడిన వనవృక్షాదులను చూచినట్లుగా జ్ఞాని అయినటువంటి వాడు క్షయమును పొందినట్టు దుఃఖమనే రంపము చేయ పోయబడినటువంటి లోకులందరినీ కూడా వీక్షిస్తూ ఉంటాడు. ఎలా అయితే ఆకాశములో ప్రకాశిస్తున్నటువంటి సూర్యుడు కింద ఉన్నటువంటి లతలతో కూడినటువంటి వనాల్ని వృక్షాలని అన్నిటిని కూడా, ఎందుకంటే పైన ఉన్నాడు కనుక కింద ఉన్నవాడిని చక్కగా వీక్షించగలుగుతాడు. ఎవరైనా సరే ఊర్ధ్వంలో ఉంటే, ఉన్నతములో ఉంటే తప్పకుండా కింద ఉన్న వాటిని దేన్నైనా చక్కగా స్పష్టంగా చూడగలుగుతాడు. ఎప్పుడూ పైనుంటే చూడండి, ఒక ఉత్సవం జరుగుతుంది, ఊరేగింపు. ఊరేగింపు అంతా కూడా అలా వెళ్ళిపోతూ ఉంటుంది. దాన్ని చూడాలనుకుంటే తెలివైన వాడు ఏం చేస్తాడు చెప్పండి? చూడాలనుకున్న వాడు వెళ్ళిపోయి వాటిలో గుంపులో కలిసిపోయాడు అనుకోండి, వాడేం చూస్తాడు? ఏమీ చూడలేడు. అలా కాకుండా పక్కన ఏదైనా ఒక ఎత్తైనటువంటి మేడ ఉందనుకోండి, ఒక భవంతి, అక్కడికి ఎక్కి కూర్చున్నాడు అనుకోండి, చక్కగా అక్కడ కూర్చుని కిందకి చూస్తూ మొత్తం ఊరేగింపు అంతటిని కూడా చక్కగా వీక్షించవచ్చు. ఇవే ఇప్పుడు మన డ్రోన్ తో చక్కగా మన కెమెరా ఎలా అయితే తీస్తుందో అలా అన్ని చూడొచ్చు. ఎందుకు? పైన ఉంటే కింద వాటిని చూడొచ్చండి ఎవరమైనా. అదే విధంగా సూర్యుడు పైన ప్రకాశిస్తుంటాడు కనుక కింద వాటినన్నిటిని కూడా వీక్షించాడు. కానీ జ్ఞాని ఎలా ఉంటాడండి అంటే, జ్ఞాని కూడా పైనే ఉంటాడు. పైన అంటే ఎక్కడికో ఎక్కి కూర్చుంటాడని కాదండి. అతని యొక్క స్థితి ఎప్పుడు, తన దృష్టి ఎప్పుడూ కూడా ఊర్ధ్వ దృష్టితో ఉంటాడు. కనుక ఎప్పుడూ ఆత్మస్థానంలో ఉంటాడు. కనుక జ్ఞానతత్వంతో ఉంటాడు, ఎరుక కలిగి ఉంటాడు, సత్యమునందు ఉంటాడు. కానుకనే ఈ జగత్తునంతటిని ఇదంతా కూడా అసత్యములో పరుగులాడుతూ ఉంటారు. ఏవేవో చర్యలు చేస్తూ ఉంటారు రకరకాలు. కానీ వీటన్నిటినీ కూడా తాను నుంచి విడివడి ఉంటాడు కనుక, పై స్థానంలో ఉంటాడు కనుక స్పష్టంగా చూస్తాడు, వినోదంగా చూస్తాడు. దాంతో కలిసిపోడండి. వినోదంగా ఎలా అయితే కింద జరుగుతున్న ఉత్సవాన్ని పైనుండి చూసి వినోదంగా చూసి వదిలేస్తాడో, ఆ విధంగా వినోదంగా ఈ జగత్తుని చూస్తాడు జ్ఞాని. జగత్ వ్యవహారాన్ని చూస్తాడు, ఈ జగత్తులో ఉండే జనుల యొక్క వర్తనాన్ని చూస్తాడు. ఎందుకంటే అంత అర్థమైపోతూ ఉంటుంది. ఇక్కడ ఉండే మాయలు, మర్మాలు, కుతంత్రాలు, రకరకాలు, ఎవరి యొక్క స్వభావాలు, ఏ చిత్తము ఎలా పనిచేస్తుంది అన్నీ కూడా స్పష్టమైపోతూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ మలినము లేదు, దీంట్లో గుంపులో గోవిందల ఇందులో కలవలేదు కనుక, ఆ ఊర్ధ్వ స్థానంలో ఉన్నతంగా ఉన్నాడు కనుక, జ్ఞాని ఉంటాడు కనుక చక్కగా వీక్షించగలుగుతాడు. వీక్షిస్తాడు, వదిలేస్తాడండి. దేన్ని తీసుకోడు, పట్టించుకోడు. ఇది ఒక వినోదంగా మాత్రమే చూస్తాడు. కావున జ్ఞాని అయిన వాడి విధంగా దుఃఖమనే రంపము చేయబోయబడేటువంటి లోకులందరినీ కూడా వీక్షిస్తూ ఉంటాడు. ఎందుకంటే ఈ జగత్తులో ఎందరో ఎన్నో రకాలైన ఇక్కట్లు పడుతూ ఉంటారు, కష్టాలు పడుతూ ఉంటారు, రకరకాల అవస్థలు పడుతూ ఉంటారు. కారణాలు ఎన్నో చెప్తూ ఉంటారు ఇంకొకళ్ళ మీద నెపంగా. వీటన్నిటినీ కూడా అతను ఎరుక కలిగిన వాడే. ఇందుకు కారణం ఏమిటో తెలుసు. ఏ స్వభావంతో వీరు ఈ రకమైన పరిస్థితిలో ఉన్నారో తెలుస్తుంది. అన్ని విధాలా కూడా ఇంకా తెరిపిన ఉన్నవాడికి అన్ని అర్థమైపోతాయి. కొట్టుకుపోతూ ఉన్నారు నదిలో, కొట్టుకుపోయే వాడిని మనం కూడా అందులో దిగి కొట్టుకుపోతూ వాడిని పట్టుకుందామంటే వాడు అసలు ఆ వరవడి మనకు తెలియదండి. ఒక నది ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది. ఆ నది ఎలా ప్రవహిస్తుందో తెలుసుకోవాలనుకున్నాం అనుకోండి, మనం ఏం చేయాలి? నదిలో పడి మనం కూడా వెళ్ళిపోకూడదు.
మరి ఏం చేయాలి? ఒడ్డు నిలబడి చూస్తే నది ఎంత వేగంగా ప్రవహిస్తుంది, ఎలా ప్రవహిస్తుంది, ఎన్ని సుడులున్నాయి, ఏ రంగులో ఉంది, ఇదంతా గమనించగలుగుతాం. ఇది తెలివైన వాళ్ళ లక్షణం. జ్ఞాని కూడా ఇలానే ఉంటాడండి. ఒడ్డునే ఉంటాడు ఎప్పుడూ కూడా. తీరాన ఉంటాడు. అంతా వీక్షిస్తూ ఉంటాడు. కానీ దేన్ని తీసుకోడండి. వినోదంలా చూస్తూ ఉంటాడు. ఇది జ్ఞాని యొక్క తత్వం అని చెబుతూ మనకి వశిష్ఠుల వారు కొంతవరకు ఈ జీవన్ముక్తుల లక్షణాలు మనకు విశదీకరించారు. ఇలానే మరికొంత చెప్పబోతారు. అది మనం వచ్చే భాగంలో తెలియజేసుకుందాం. హరి ఓం తస్సత్. ఓం. असतो